ఎవరైనా మన మందిరానికి వెళ్తున్నాం అనుకోండి, ఏంటి ఎందుకు వెళ్తున్నాం అని అంటే మనం ఏం చెప్తాం? మా పాస్టర్ గారు తినేస్తారంటే రాపోతే అని చెప్తామా? మరి ఏం చెప్తాం? ఆయన నన్ను కాపాడాడండి, ఆయన నన్ను బ్రతికించాడండి, ఏంటి ఆయనే రక్షించేవాడండి, ఆయనే పరలోకానికి మార్గం. ఏంటి మనం ఏం చెప్పాలట? నాకు ఒకప్పుడు ఇల్లు లేదండి, ఇప్పుడు ఇల్లు ఇచ్చాడని చెప్పాలా? లేదా ఒకప్పుడు నాకు ఉద్యోగం లేదండి, ఇప్పుడు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు అని చెప్పాలా? అవేమీ కాదు. కానీ అవన్నీ దేవుడు ఇస్తాడు, కాదండంలే. కానీ నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఇదిగో మరణమైపోతున్నా నా ఆత్మను, మరణమైపోతున్నా నా బ్రతుకును, ఇదిగో నేను లోకంలో పడిపోయి లోకంలో చెడిపోయిన నన్ను ఆయన ప్రేమే కదా నన్ను బ్రతికించింది, ఆయన ప్రేమే కదా నన్ను విడిపించింది. అందుని బట్టి నేను మనం ఏం చేయాలంటే అందుని బట్టి నేను ఆయన స్తుతించకుండా మానలేను, ఉండలేను. ఆయన స్తుతిస్తూనే ఎల్లప్పుడూ నేను ఆయన స్తుతిస్తూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ దేవుడు నీకు ఏం చేశాడు? నీకు డబ్బు ఇచ్చాడా, ధనం ఇచ్చాడా, ఐశ్వర్యం ఇచ్చాడా, లేదా మాలాగా మీకు డబ్బులు ఉన్నాయా అంటే, అయ్యా మా దేవుడు అవన్నీ ఇస్తానని చెప్పలేదు. కానీ మనశ్శాంతిని, సమాధానమును, శాంతిని, ఆరోగ్యమును అంతకన్నా మించినది పరలోకమైన ఇవ్వగలడు. హల్లెలూయా. ఇవన్నీ భూమి మీద ఒకవేళ సంపాదించుకున్న ఇల్లే కానీ, ధనమే కానీ, ఐశ్వర్యమే కానీ, పేరే కానీ, ఒకవేళ నీ యొక్క ఉద్యోగమే కానీ, లేదా నీకున్న సమస్తము, అవన్నీ దేవుని కృపను బట్టి దొరికినాయి. కానీ అవేమీ నీకు రక్షణ ఇవ్వలేవు, అవేమీ నీకు సంతోషాన్ని ఇవ్వలేవు. కానీ కేవలం దేవుడు మాత్రమే నీకు ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్తుండగా మనం అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు విందామండి. విందామా? విని విడిచిపెట్టేవారు కాకుండా విని తిని ఆరోగ్యమును పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అరే ఊర్లో బోల్డ్ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా, చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. చాలామంది పెళ్ళి అంటే గుర్తొచ్చేది ఏమిటి? పెళ్ళి అంటే గుర్తొచ్చేది ఏమిటి? అమ్మ చెప్పండి, నా వైపు చూడండి అందరూ కూడా. పెళ్ళి అంటే గుర్తొచ్చేది ఏమిటి? భోజనాలు. చెప్పండి, అంతే కదా. ఎందుకంటే భోజనాలు బాగుంటే పెళ్ళి ఎలా జరిగినా పర్లేదు. ఎవరు ఏం చేశాడు రా పెళ్ళి, అంతేనే కదా. దేవుని కృపను బట్టి మా వివాహం, నాకు మేరీకి దేవుడు చేసిన ఆ గొప్ప కార్యం, పెళ్ళి ఘనంగా జరిగింది. భోజనాలు కూడా ఇంచుమించు 2000 మంది పైగానే తిన్నారు మా ఆ ప్రాంతంలో. చూడండి, ఎందుకు భోజనాలు బాగుంటే పెళ్ళి బాగుంటుంది అంటారంటే, కడుపు ఎప్పుడైతే నింపబడుతుందో ఆత్మ కూడా, అనగా మనసు కూడా, చాలరా మంచి భోజనం తిన్నామంటాం కదా. మరి మంచి భోజనం తిన్న మనం ఒక ఇంటికి వెళ్ళి ఎవరికి చెప్పకుండా ఉంటామా? రే పలానా ఊరు పలానా పెళ్ళోళ్ళు భోజనం పెట్టారా, ఏమున్నాయరా భోజనాలు, ఇన్ని ఐటెంలు పెట్టలేదు, కానీ పెట్టిన కొన్నైనా సరే చక్కగా పెట్టారా, అంత మంచి, ఏ కారం లేదు, మసాలాలు లేవు అని చెప్పినప్పుడు అవతలోడికి ఎలా ఉంటుంది? నేను వెళ్తే బాగున్నా కదని ఆడు బయలుదేరుతాడు కదా. అంతేనే కదా. అంతే. ఎందుకు చెప్తాం? అది బాగున్నది కాబట్టి. ఈరోజు వివాహంలో డీజేలకి వాటికి అందరూ ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ మంచి బొవ్వ పెట్టడానికి ఎవరు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. గడిచిన 2 వారాల్లో చాలా పెళ్ళిళ్ళకి నేను వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా సరైన భోజనం లేదు. అంటే ఉంది కానీ తృప్తి లేదు. ఈరోజు ఆత్మానుసారంగా వస్తే ఒకసారి గమనించండి, దేవుడి వాక్యం ఎప్పుడైతే మనం వింటామో, చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం వింటామో, అబ్బా దేవుడి రోజు నాతో మాట్లాడాడండి అని మనం చెప్పాలట. హల్లెలూయా. చాలామంది, జాగ్రత్తగా గమనించండి, చాలామంది ఏమంటారంటే, జాగ్రత్తగా గమనించండి, చాలామంది చెప్పే మాట, ఈరోజు అబ్బా పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారండి, పాస్టర్ గారు సూపర్ చెప్పారండి అంటారు. అలా చెప్పిన వారు ఎవరు కూడా వాక్యం వినలేదని గ్రహించండి. అర్థమైందే మీకు? పాస్టర్ గారు ఏం చెప్పారండి వాక్యం, సూపర్ అండి, ఎక్కడ వినలేదని అంటారు కదా. అలాగ అన్నోళ్ళు
వాక్యం వెళ్ళదని గ్రహించండి. ఎందుకో తెలుసా, దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు మాత్రమే వాక్యం విన్నవారు. ఎందుకంటే మందిరానికి వచ్చి ఏంటి ఒక వివాహంలోకి వెళితే ఆ వివాహంలోని మంచి ఐటెంలు పెట్టారని చూసి వచ్చేస్తే ఉపయోగం ఉంటుందా? మరి ఏం చేయాలి మనం? అమ్మ ఏం చేయాలి? తినాలి, అంతేనే కదా? తింటే కదా రుచి తెలిసేది. అలాగే దేవుని వాక్యము కూడా అబ్బా ఏం చెప్పారా అని కాదు, ప్రభువా నీవు నాతో మాట్లాడావయ్యా, ప్రత్యేకంగా నా కోసమే సేవకుని తీసుకొచ్చావు, లేదా నా కోసం ఈ రోజుని ఏర్పాటు చేసావయ్యా, ఈ మాటలు నా కోసమే అన్న వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే శరీరానుసారమైన మనస్సు, అది శరీర సంబంధులు, శరీరానుసారమైన మనస్సు శరీర విషయముల మీద ఉంటుందట. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ఎంజాయ్ చేయాలి, అబ్బా మంచి జోకులు చెప్పారండి, మంచి అబ్బా నవ్వించారండి, ఇవి కాదండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును పుట్టిస్తుందట. ప్రభు నాలో ఇంక ఏమైనా మలినం ఉందా? లోకము నా కన్నులతో లోకం చూస్తున్నానయ్యా, నా శరీరముతో లోకమును ఆశ్రయిస్తున్నానయ్యా, నేను అక్కడికి వెళ్ళకూడదయ్యా, నేను ఆమె ఆశ్రయించకూడదయ్యా, నన్ను మార్చు దేవా, నీ వాక్యమైన శుద్ధితో నా బండ తెరిపి హృదయంను బద్దల చేయి, వాక్యమైన సబ్బుతో మురికి పట్టిన యొక్క ఆత్మను కడిగు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడుట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారు మీరు విని ఈ వాక్యాన్ని అనేకులు చెప్పాలట. అంటే పలానా ఊర్లో మంచి 100కు 3 చీరలు ఇస్తున్నారని ఎంత ఊరంతా చెప్తాం, కానీ అలాంటిది సజీవమైన వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మన పాపం విడుదల పొందాలంటే రండి యేసయ్య దగ్గరకు. ఆస్తులంతస్తుల కొరకు కాదు, నీ మనస్సు మారాలి అంటే, నీ మనస్సు మారాలి అంటే యేసయ్య దగ్గరకు రావాలి, వాక్యం వినాలి, వాక్యముకు అనుగుణంగా నీవు జీవించాలి. స్తోత్రం చెప్తాం అందరు కూడా, బిగ్గరగా చెప్తాం అందరు కూడా. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా, ప్రేరేపణ ద్వారా ఆయన రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను, శ్రద్ధగా వినండి. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? జాగ్రత్తగా గమనించడం. ఆయన మాటలే మనల్ని బ్రతికిస్తాయి. ఏంటి? ఆయన మాటలే మనల్ని, అమ్మ చెప్పండి, ఎవరు మాటలు బ్రతికిస్తాయి? మనుషులు మాటలు విన్నాం అనుకోండి, ఎలాగుంటుందో తెలుసా? చచ్చిపోతాం. దేవుడి మాటలు ఆలకిస్తేనే బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఏమిటో తెలుసా? ఈరోజు నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చేవు అనుకోండి, అబ్బా నువ్వు ఎంత మంచోడివి, నీకన్నా నీలాంటి మరో లేడు. అదే వాటి అవసరం ఉన్నప్పుడు మరలు ఇవ్వలేదు అనుకోండి, బూతులు తిడతారు, అనరాని మాటలు అంటారు, అంటే నీ మీద ఇష్టానుసారంగా నేరారోపణ చేస్తారు. కాబట్టి మనుషుల మాటలు వదిలేయండి, దేవుడి మాటలు మనం పట్టుకుందాం. మంచిది. హల్లెలూయా. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. వచనంగా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, కాబట్టి శ్రద్ధగా విందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియలేదు. మంచిది. ఇదట ఈ మాటలు పౌలు గారు ఆ రోమా సంఘానికి రాస్తూ ఆ పత్రికలో క్రీస్తు ప్రేమ, క్రీస్తు కృప, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేసిన ఆ కార్యము ఏమిటి అని అంటే, ఆ సిలువలో మరణించాడు కదా. ఆయన ఏమి ఏదో ఒక తెగకో లేదా ఒక ప్రాంతానికో లేదా ఒక వ్యవస్థకో కాదు ఆయన చేసినది. సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపము కొరకు ఆయన ఏం చేశాడట? సిలువ మరణమును పొందాడు. గత వారాల్లో తెగ చేశారు కదా. ఏంటి? యేసుక్రీస్తు రెడ్డి లేచాను, ఏంటి యేసయ్య నేడే మరణాత, యేసయ్య ఇలాగా వారికి వచ్చిన మాటలతోనే వారికి వచ్చిన, ఎందుకనగా ఆయన తిరిగి లేవడం ద్వారా మనకేం కలిగిందట? రక్షణ కలిగింది, శిక్ష లేదు. అమ్మ జాగ్రత్తగా వినండి. అసలు మనం ఏమి శిక్ష పొందుకున్నామండి? నేను ఏం తప్పు చేశాను? నేను దొంగతనం చేయలేదు కదా, నేను ఏ పాపం చేయలేదు కదా, నేను ఎవరిని దోచుకోలేదు కదా, నేను ఎవరిని ఏ మాట అనలేదు కదా, నేను ఎవరిని కూడా ఏనాడు కూడా దూషించలేదు కదా. మరి నేను ఏమి శిక్షకు పాత్రను అవుతాను? నేనేమి పొరుగింటిలోది, పక్కింటిలోది,
ఎవరింటిలో ఏమి ఆశించలేదు, నా కష్టం మీద నేను బతుకుతున్నాను కదా ఏంటి, నా కష్టమే నేను బతుకుతున్నాను, అంతేనే కదా నిజమే, అలాగే బ్రతుకుతున్నాం మనం, ఎవరిని ఆశించలేదు. ఒకవేళ ఎవరైనా తల కొట్టేసి బతకాలంటే ఈరోజు మనకన్నా ధనవంతుడు ఎవడున్నాడు, అంతేనే కదా ఏంటి. కానీ అవన్నీ మన దేవుడు మనకు చెప్పలే, ఇదిగో నువ్వు నీతిగా యథార్థంగా బ్రతకాలి, పొరుగు వాని దేది నువ్వు ఆశించకూడదు అని దేవుడు సెలవిచ్చాడు, అంతేనే కదా. మరి నాకే శిక్ష ఉంది, శిక్ష ఎవరికి కలుగుతుందమ్మా? అమ్మా జాగ్రత్తగా వినండి. శిక్ష ఎవరికి కలుగుతుంది? ఏదైనా తప్పు చేస్తే, లేకపోతే ఏదైనా దొంగతనం చేస్తే, లేకపోతే ఏదైనా చేయకూడని పని చేస్తే ఆడికి శిక్ష కదా. మరి మనం ఏమీ చేయలేదు, మనకేం శిక్ష ఉంది అని అంటే జాగ్రత్తగా వినండి. దేవుడు మానవుని చేసినప్పుడు ఒక మాట చెప్పాడు, అయ్యా నీకు భార్యని ఇస్తున్నాను, నీకు సాటి అయిన సహాయం ఇస్తున్నాను, మీరిద్దరూ కలిసి ఈ యొక్క తోటనంతటిని, ఏదైనా తోటనంతటిని మీరు నింపండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, మీకు మరణము లేదు, మీరు సంతోషంగా మీరు ఈ తోటంతా ఏలండి అంటే, మానవుడు అనగా దేవుడిచ్చిన భార్య, ఎవరికి? ఆదాముకి ఇచ్చిన అవ్వ అపవాది చేత మోసగింపబడి ఏం చేసిందండి? తినకూడని ఆ యొక్క పండుని తిన్నట్టు ద్వారా మనమందరము శిక్షకు అర్హులమయ్యాం. అమ్మా జాగ్రత్తగా వినాలి ఏంటి, మనం అందరం కూడా ఏమయ్యామట? జాగ్రత్తగా వినండి, మీరు ఆన్లైన్ చూడొద్దు, కానీ మనం అందరం కూడా ఏమయ్యాం? శిక్షకు అర్హులమయ్యాం. చూడండి, జాగ్రత్తగా వినండి, మనము ఏ తప్పు చేయలేదు అమ్మా, మనం ఏ తప్పు చేయలేదు, కానీ దొంగతనం జరిగిన చోటన మనం ఉంటే మనల్ని దొంగ అంటారు, అంతేనే కదా ఏంటి, అంతేనే కదా. ఇప్పుడు ఒక ఇంటిలో దొంగతనం జరిగింది, ఒక 1/2 కేజీ బంగారం దొంగలించారని వార్త వెళ్ళింది పోలీసులకి కదా. అక్కడ ఎందుకో మనము అలాగా వెళ్తున్నాం, ఎవరో ఇంతమంది ఉన్నారని అక్కడ ఉన్నాం, మనం తెలుస్తున్నాడు ఎవడున్నాడు అనుకోండి, ఒరే ఏట్రా ఏమైందని వెళ్ళాం అనుకోండి, ఆడే దొంగ. మనం వెళ్ళి ఆడి పక్కన నించుంటే పోలీసులు ఏం చేశారు? మనల్ని కూడా బతిపోయారు. ఎందుకు? నీ స్నేహితుడు కదా, నీవు కూడా దొంగతనం చేసేవాడు కదా. అలాగే ప్రతి మానవుడికి ఆదాము అవ్వ మూల పురుషుడైతే వారు చేసిన పని ప్రతి మానవుని మీదకి వచ్చింది, అదే మరణం, అదే శిక్ష. మానవుని యొక్క ఆత్మకు మరణము లేదు. జీవాత్మగా మారిన ఈ మానవుడు పాపము చేయటం ద్వారా, ఆ పండు తినటం ద్వారా మరణానికి లోనైపోయాడు, అదే శిక్ష. అమ్మా ఇక్కడ చదువుకున్న మాట కాగా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధింపలేదంటే, ఒక శిక్ష ఉన్నది, అది మరణం. ప్రతి మానవుడు మరణించాలి, పాపము వల్ల వచ్చి జీతమైన మరణం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా భూపైకి వచ్చి ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? నీ శిక్ష, నీ మరణం, పాపము వలన వచ్చు జీతమైన మరణం. మనం ఏమి తప్పు చేయలే, ఏ దొంగతనాలు, ఏ దౌర్జన్యాలు, లేదా ఏ మానభంగాలు, లేదా ఏవి చేయలేనప్పటికీ మన మీద ఒక శిక్ష నియమం ఉన్నది, అదే పాప నియమం. ఆ పాప నియమం ఏం చేస్తుందంటే మనల్ని మరణానికి నడిపిస్తుంది. కానీ యేసయ్య భూమి మీదకు ఏం చేశాడో తెలుసా? ఆయన చేసిన పని ఏమిటో తెలుసా అండి? చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచాడని చెప్తారు అంటే. ఆ జక్క ఇంటికి వెళ్ళాడు దేవుడు అని చెప్తాడు ఏంటి. కుంటోళ్ళకి కాళ్ళు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చారని చెప్తారు. కానీ చెప్పవలసిన విషయం చెప్పటం లేదు. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడో తెలుసా? ఇదిగో మన పాపములన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకున్నాడు. మనం పొందవలసిన శిక్ష, ఆ మరణం, ఆ సిలువలో ఆయన మరణించాడండి. అదే శిక్ష, మరణం. మరి అయితే ఇప్పుడు ఎవరైతే యేసయ్యను క్రీస్తుకు అంగీకరించి నా రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి ఏ శిక్ష లేదట. హల్లెలూయా, హల్లెలూయా. వారి పాపంలో మరణించవసరం లేదట. వారు లోకంలో మరణించవసరం లేదట. వారు నరకానికి పాత్రులు కాదట. వారికి శిక్షకు పాత్రులు కాదట. నా శిక్ష యేసయ్య మరణించి 3వ దినం తిరిగి లేచాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు నిజ రక్షకుడు నమ్ముతారో, నా ఆత్మను బ్రతికించేవాడు ఆయనని నమ్ముతారో, వారికి ఏ శిక్ష లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకు యేసయ్యను నమ్ముకోవాలి, ఎందుకు యేసయ్యను తెలుసుకోవాలంటే ఇదిగో ఇందుకే శిక్ష నుండి తప్పించువాడు ఆయనే, పాపము నుండి విడిపించువాడు ఆయనే, ఈ లోకము నుండి, ఈ పాతాళం నుండి, నరకము నుండి విడిపించువాడు ఆయనే. అందుకేనండి యేసయ్యను మనము తెలుసుకోవాలి, రక్షకుడిగా మనము అంగీకరించాలి. ఈరోజు యేసయ్యను ఏదో దీవెనలు ఆశీర్వాదం ఇచ్చేవాడిగా మనం చూస్తున్నాం, కానీ ఆయన ఏం చేశారో తెలుసా? నా పాపమును సిలువలో ఆయన ఆ సిలువకు వేసి కొట్టేశాడు ఆయన. అందుకనే మనం గత వారం చెప్పుకున్నాం కదా, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాదు కానీ ఎవరి కొరకు జీవించాలి? మనం యేసయ్య కొరకు జీవించాలి. ఒకటి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు కొంతకాలమే. తల్లిదండ్రులు ఒక ఆడవాళ్ళకైతే 20 సంవత్సరాల వరకు కాస్తారు, తర్వాత ఒక 5 చేతిలో పెడతారు. అదే పురుషులకైతే కొడుకులు పుడితే వారు కొంతకాలం వారిని చూసి వారి కాళ్ళ మీద వారు బ్రతకాలి. ఇది మానవుని యొక్క నైజం, ఎవరైనా సరే ఇలాగ బ్రతకాల్సిందే. కానీ శిక్ష నుండి తప్పించేది మాత్రం యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకి ఏ శిక్ష ఉన్నదట? పాపము వల్ల వచ్చు మరణం అనే శిక్ష మనకు ఉన్నది. మన అనొచ్చు, నేను ఏ పాపం చేయలేదండి, కానీ నువ్వు చేయలేదు. కానీ ఎప్పటి నుంచో ఆది నుండి వస్తుంది ఒక పాపం అనే శిక్ష, నిన్ను ఏలుబడి చేస్తుంది. ఈరోజు యేసయ్య శిక్షను తొలగించాడు. హల్లెలూయా. మంచిది. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల వల్ల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నియమం ఉన్నదట. ఏమిటి ఆ నియమం అంటే? ఒక పద్ధతి ఉన్నదట, ఒక ఆనవాయితీ ఉన్నదట. ఎవరికేనంటే యేసుక్రీస్తునందు ఎవరైతే ఏ శిక్ష విధింపబడిగా ఉన్న వారికి ఒక నియమం ఉంది, అది ఆత్మ. ఆత్మ ఒక జీవమునిస్తుంది. ఆత్మ యొక్క జీవము, అదే మాట, ఆత్మ యొక్క నియమము పాప మరణమును నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చి ఆత్మ యొక్క, హల్లెలూయా, ఎంత మంచి మాట అండి. యేసయ్య జీవం మన ఆత్మకు విడుదల. క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వారికి జీవము దొరుకుతుందట, వారికి ఆత్మ నియమం దొరుకుతుందట, పాప నియమం కాదండి. ఈరోజు మనం లోకమును ఆశ్రయించినంతసేపు కూడా మనకు పాప నియమమే దొరుకుతుంది. అంటే ఏమిటో తెలుసా? నియమం అంటే ఒక పద్ధతి. అమ్మ, అర్థమైందా? ఒక పద్ధతి. క్రీస్తు యేసు జీవము మనకి ఆత్మ నియమం ఇస్తుందట. అర్థమైందమ్మా మీకు చెప్పేది? క్రీస్తు యేసు జీవం ఎప్పుడు దొరుకుతుందట అండి? సిలువలో మరణించిన యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు నీకు జీవం దొరుకుతుంది. తద్వారా నీ ఆత్మకు జీవం దొరుకుతుంది. నీ ఆత్మ బంధించబడి నీ ఆత్మ విడుదల పొందుతుంది. ఇదిగో లోకానుసారంగా జీవిస్తున్న నీ ఆత్మకు విడుదల దేవుడు దయచేస్తాడు. అదే 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఆ ఆత్మ ఈ ఆత్మకు జీవమనిస్తుందట అండి. క్రీస్తు యేసుకున్న ఆత్మ ఈ ఆత్మకు ఏమిస్తుంది? జీవమిస్తుంది. మరణమైపోతున్న మన ఆత్మ, చెప్పండి, దేవుడు మనకి ఏం పెట్టాడు? ఆత్మాన దీపం. అంతేనే కాదా అండి? భూమి మీదంట 84 లక్షల రకాల జీవులు ఉన్నాయట. ఎన్ని రకాలు? 84 లక్షల రకాల జీవులు, అంటే జాతులు. 84 లక్షల రకాల జాతులుంటే వాటన్నిటికీ ఇవ్వలేనిది ఒక మానవుడికే దేవుడిచ్చాడు. ఎంత ధన్యత! అదే ఆత్మ అండి, అదే ఆత్మ. ఈ ఆత్మ ఉన్నదని కూడా మానవుడికి తెలియదు. అమ్మా, ఎన్ని లక్షల జీవులంట? 84 లక్షలు. ఈ భూమి మీద వాటన్నిటికీ లేని ధన్యత మనకి ఇచ్చాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆత్మ ఉన్నదనే సంగతి మర్చిపోయి లోకానుసారంగా మనం పరిగెడుతున్నాం. ఒకవేళ అలాగూ జీవిస్తే మనకు శిక్ష ఉన్నది, జాగ్రత్త.
క్రీస్తు యేసునందు ఉంటే నీకు ఏ శిక్ష విధించబడదు, కానీ లోకానుసారంగా ఉంటే నీకు ఒక శిక్ష విధించబడుతుంది. క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడికి ఏ శిక్ష విధింపబడలేదు. క్రీస్తు యేసునందున్న జీవము ఇచ్చు ఆత్మ మనల్నట ఒక ఆత్మ నియమంలోనికి నడుపుతుందట. ఈరోజు చూడండి, చాలామంది చేస్తున్న తప్పేమిటో తెలుసా? యేసుక్రీస్తును కేవలం ఒక దేవుడిగా, ఒక ఏదో మనకు అవసరాలు తీర్చే వ్యక్తిగా ఆలోచన చేస్తున్నారు, కానీ ఆయనంట మనల్ని పాపము నుండి, మరణము నుండి దేవుడు విడిపిస్తాడట. హల్లెలూయా. చాలామందికి తెలియటం లేదండి. చాలామందికి ఎలాగున్నామంటే ఏదో ఆచార భక్తి, ఆచార క్రైస్తవం ఉండిపోయాము, కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమములను నన్ను విడిపించాడు. ఆ క్రీస్తు శిలువలో మరణించిన క్రీస్తు యొక్క జీవము, ఆ జీవం యొక్క ఆత్మ మనల్ని పాపము నుండి, మరణము నుండి విడిపిస్తున్నది. నీకు అప్పులు బాధలా, యేసయ్యని నమ్ముకో అనే అబద్ధాలు చెప్తున్నారు. తప్పండి, అలా చెప్పకూడదు. ఇదిగో యేసయ్యని తెలుసుకుంటే నీ ఆత్మకు విడుదల దొరుకుతుంది, నీ మరణము నుండి విడుదల దొరుకుతుంది, పాపము నుండి విడుదల దొరుకుతుంది అని నువ్వు చెప్పాలి. అప్పులు బాధలా, యేసయ్యని నమ్ముకో. అనారోగ్య సమస్యలా, యేసయ్యని నమ్ముకో. అవును, నిజమే. యేసయ్యని నమ్ముకున్న తర్వాత అప్పులు పోతే వాళ్ళు బయటికి పోతారు. యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఆరోగ్యం వస్తుంది, తర్వాత దేవుని వదిలి వెళ్ళిపోతారు. కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తును అనే ఒక వ్యక్తిని తెలుసుకుంటే నీ ఆత్మకు విడుదల ఉంటుంది. నీకు మరణము నుండి జీవములోనికి నడిపిస్తాడు. ఈ యొక్క నరకము నుండి ఇగో పరలోకానికి నడిపిస్తాడు. నీ పాపమును విడిపిస్తాడు. ఇదిగో నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. ఇదిగో అనాది కాలం నుంచి వస్తున్న ఆ భయంకరమైన శిక్ష ఆయన యందు నువ్వు ఉంటే నీకు శిక్ష తొలగించబడుతుంది. నువ్వు చెప్పాల్సింది అది. కాగా క్రీస్తు యేసునందు జీవం ఇచ్చిన ఆత్మ యొక్క నియమం నన్ను పాప మరణముల నుండి విడిపించెను అని పౌలు చెప్తున్నాడండి. ఈరోజు చాలామంది చాలా విధాలుగా పాపం ఎన్నో దాన ధర్మాలు అండి, మంచి కార్యాలు చేస్తున్నారు. ఎందుకంటే మాకు పాప నుండి విడుదల రావాలి, మేము మోక్షానికి వెళ్ళాలి, మేము స్వర్గానికి వెళ్ళాలి, మేము పుణ్యం చేస్తే మా పిల్లలు సంతోషంగా ఉంటారు అనుకుంటున్నారు. కానీ అవన్నీ నిన్ను మంచివాడిగా, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉంచుతాయి, కానీ నీకు పరలోకాన్ని ఇవ్వవు. ఒక 10 మందికి భోజనం పెడితే మంచిదే, నీ పేరు చెప్పుకొని వారు 10 మందికి చెప్తారు, అయ్యాయిగో పలానా వ్యక్తి నాకు బొవ్వు పెట్టారు, కానీ అది చేయడం ద్వారా పరలోకం లేదండి. బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. భూమి మీద మంచి పేరు ఉంటుంది, నిన్ను అందరూ గౌరవిస్తారు. రోడ్డు మీద వెళ్తుంటే మంచి వ్యక్తిరా, మంచి పనులు చేస్తాడు ఆయన, నీ వల్ల కడుపు నింపబడిన వారు చెప్తారు, ఇగో వారేనండి నా కడుపు నింపారు, వారి వల్ల నేను ఇలాగ ఉన్నానండి. భూలోకంలో మంచి పేరు దొరుకుతుంది, మంచి ఖ్యాతి దొరుకుతుంది, మంచిగా ఉంటాం, కానీ పరలోకం దొరకదు. చూడండి, చాలామంది తమ పిల్లలు, ఒక వ్యక్తి నా సహోదరుడు ఇలా ఫోన్ చేశాడు, అరే నా కూతురు బర్త్డే కాబట్టి ఒక బర్త్డే అంటే పెద్దగా ఏం చేయటం లేదు, కానీ ఒక 50 మందికి అనాథులకి ఏదైనా ఇవ్వాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే అలా చేయడం వల్ల నా కూతురికి పుణ్యం వస్తుంది. ఒకవేళ ఏదైనా పాపం చేస్తే ఈ పుణ్యం పాపంను కడుగుతుంది కదా అని అది చెప్పడం జరిగింది. ఆ యొక్క వ్యక్తి అన్యుడే అయినప్పటికీ కూడా చెప్పినప్పుడు మంచిదరా, మంచి పని చేస్తున్నావు. అయితే అప్పుడు నాకు దొరికాడు అనుకున్నాను, దొరికాడు రైడని. నువ్వు చేసే పుణ్యము నీ పాపాన్ని కడగదరా అని చెప్పాడు. నువ్వు చేసే ఈ పుణ్యము నీ పాపమును కడగదు. నువ్వు చేసే పుణ్యము, మంచి పనులు భౌతికంగా నిన్ను పొగుడుతాయి, భౌతికంగా నిన్ను గణపరుస్తాయి, భౌతికంగా శరీరముగా ఉన్నప్పుడు నీకు మంచి పేరుని తెస్తాయి, కానీ నీకు పుణ్యము దొరకదు, నీకు పరలోకం దొరకదు.
నీకు స్వర్గం దొరకదు. అదేట్రా అలాగన్నావంటే నిజమే. లోకానుసారముగా మనం ఎన్ని పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసినప్పటికీ అది నీకు మంచి పేరుని తెస్తాయి, మంచివాడిగా సమాజం గుర్తింపు వస్తుంది, నీతివంతుడిగా సమాజం గుర్తింపు వస్తుంది, కానీ అవి పరలోకాన్ని ఇవ్వలేవు. కానీ పాపము నుండి విడుదల దొరకాలి అంటే యేసయ్యని నమ్ముకోవాలి. అందుకనే పౌలు గారు అంత ఖచ్చితంగా చెప్తున్న మాట, క్రీస్తు నందున్న జీవము యొక్క ఆత్మ యొక్క ఈ యొక్క నియమం నా పాప మరణము నుండి విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు జీవమును పొందుకుంటేనే నీ పాప మరణము నుండి విడుదల. మరి ఆ జీవం ఎప్పుడు దొరుకుతుంది? పాట పాడితేనా, ఆరాధన చేస్తేనా, లేకపోతే కానుకేస్తానా? ఇవన్నీ కూడా భక్తి నియమం అండి. చెయ్యకూడదని కాదు, చెయ్యాలి. కానీ ఇది చేస్తేనే నాకు విడుదల అంటే కాదు. నీ మనస్సును ఆయన ఎదుట కుమ్మరించాలి. క్రీస్తు జీవము నువ్వు పొందుకోవాలి. ప్రభో, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ జీవం నాకు ఇవ్వవా? నా యొక్క ఇదిగో ఈ పాపము, ఈ లోకము, ఈ శరీర నియమం ఇవన్నీ తొలగించు. పాప నియమము నుండి దేవుడు మనల్ని విడిపించాలి అంటే ఆత్మ యొక్క నియమం, జీవము యొక్క నియమం అనగా క్రీస్తు యేసు జీవం ఇచ్చిన నియమంలోనికి మనము వెళ్ళాలి. ఆ నియమంలోనికి వెళ్ళకుండా అమ్మా మనం ఎంత జరిగించినా అదంతా వ్యర్థమే. చెప్పండి, ఈ నియమంలో మనం ఉన్నాం. లోక నియమములు ఉంటే మనకి మరణమే. లోక నియమములు ఉంటే మనకి మరణమే. కానీ జీవమిచ్చు ఆత్మ యొక్క నియమములో ఉంటే అనగా క్రీస్తు యేసు యొక్క జీవము యొక్క ఆత్మ యొక్క, ఎంత మంచి మాట అండి, జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం. బా, ఎంత మంచి మాటలండి. ఆ మాటలు ఎలాంటి నిజంగా దేవుని యొక్క కృప ఆయన పొందుకున్నాడండి. జీవమిచ్చు, చెప్పండి మాట నాతో, క్రీస్తు యేసునందు, చెప్పండి మాట అందరూ నాతో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. పై ఎంత మంచి మాట అండి కదా. క్రీస్తు యేసునందు మనకి ఏమున్నది? జీవం ఉన్నది. ఆ జీవము ద్వారా మన పాప నియమం పోతుంది. హల్లెలూయా. ఈరోజు మన పాపం పోవాలంటే ఏం జరిగడం ద్వారా ఆయన పాప నియమం పోదండి. మరి పాప నియమం ఎప్పుడు పోద్ది? అనగా పాపం నుండి విడుదల ఎప్పుడు కలుగుతుంది? అనగా ఈ లోకం నుండి ఎప్పుడు విడుదల కలుగుతుంది? అనగా మరణం నుండి ఎప్పుడు విడుదల కలుగుతుందో తెలుసా? ఎవడైతే క్రీస్తునందు ఉంటే వాడికి ఏ శిక్ష విధించబడదు. తద్వారా క్రీస్తు జీవము ద్వారా వచ్చిన ఆత్మ యొక్క నియమము ద్వారా నీ పాప నియమం పోతుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రము చెయ్యలేనిది యేసయ్య చేసి చూపించాడండి, అదే రక్షణ. ధర్మశాస్త్రంలో లేనిది యేసయ్యలో ఉన్నది, అదే విడుదల, అదే పాపముకు విడుదల. యేసుక్రీస్తుని ఎందుకు విసర్జించారో కారణం ఏమిటో తెలుసా? ధర్మశాస్త్రంలో లేనిది అన్నాడైనా, నేనే ధర్మశాస్త్రాన్ని. హల్లెలూయా. అలాంటి యేసయ్యను నమ్ముకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, ఇంకా లోకంలో ఇంకా పాప నియమంలో ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏ నియమంలో ఉన్నాం? అంటే ఏ పద్ధతిలో ఉన్నాము? లోక పద్ధతిలో ఉన్నామా? యేసయ్య పద్ధతిలో ఉన్నామా? యేసయ్య పద్ధతులు ఉంటే మనం మరణము దాటిపోయి జీవంలోనికి వెళ్తాం. లోక పద్ధతిలో ఉంటే మరణంలోనికి వెళ్ళిపోతాం. అందుకనే యేసయ్య కృప సిద్ధంగా ఉన్నది. ఎవరైతే ఈనాడు యేసయ్య సిలువ ఎద్దుకు వస్తారో వారికి ఏ శిక్ష లేదంట. చెప్పండి అమ్మ, ఏంటట? ఏ శిక్ష లేదు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను, చెప్పమంటారా? చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను, చెప్పమంటారా? చెప్తాను, జాగ్రత్త వినండి. మీరు చెప్పొద్దన్నా చెప్తాను నేను, ఎందుకంటే నా పని అది. ఒక దొంగ కాదు కానీ ఎప్పుడైనా రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతాయి చూసారా? లారీలు ఎవరైనా ఇలాంటి వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే
వారు వెంటనే లారీ వదిలేసి పోలీస్ స్టేషన్కి పారిపోతారు. ఇప్పుడే మీరు విన్నారన్నమాట. ఎందుకు పారిపోతారో తెలుసా? ఒకవేళ అక్కడ ఉంటే ఆయన కొట్టి చంపేస్తారు. అదే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతే ఆడు బ్రతికించబడతాడు. ఎందుకో తెలుసా? పోలీసులు వాళ్ళని కాపాడుతారు. ఎందుకంటే మాకు నియమం ఉందరు, అబ్బాయి మీరు ఎలా పడతారో వచ్చి కొట్టడానికి వీలు లేదు, వీడి మీద మీరు కేసు పెట్టండి, మేము చూస్తాం. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఈ యొక్క ఉదాహరణ, నీ పాపము వల్ల వస్తున్న మరణం తప్పించేవాడు ఎవడు లేడు. కానీ ఏసీ దగ్గరికి వెళ్ళిపోతే చూస్తాడు ఆయన, ఇన్ని పాపాలు చేసావా నువ్వు, అయితే భయపడకు, నేను నీ బదులుగా శిక్షను అనుభవిస్తున్నాను. ఏంటి? ఆయన యొద్దకు వచ్చేయాలట, ఆయన చెంతకు చేరిపోవాలట, మనకి ఏ శిక్ష విధించబడలేదు. ఎంత చక్కటి మాట ఇది! అంతేనా? నువ్వు చేసిన తప్పులను క్షమించానయ్యా, నువ్వు మనిషిగా బ్రతుకోనంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆడికి. ఏంటి? ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఏ పాపము నీకు లేదు, నీ పాప నియమం అంతటి నేను భరించాను కాబట్టి ఇగో నేను ఇచ్చు జీవం యొక్క ఆత్మ యొక్క ఆ జీవమునిచ్చు ఆత్మ యొక్క ఆ యొక్క నియమంలో నీకు రాయి. ఈరోజు ఆ నియమంలో యేసయ్య ఉన్నాడు, ఆ నియమంలో అపోస్తలులు ఉన్నారు, ఆ నియమంలో పరిశుద్ధులు ఉన్నారు. కనుక నీవు కూడా ఆ నియమంలో ఉంటే క్రీస్తు కృపను పొందుకొని పరలోకం చేరుతావు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.